పొద్దుగాలనే లేవాలని అలారం పెట్టుడు, బందు పెట్టి 7-8 దాకా వండుడు, పోరలను లేపి తానాలు చేపిస్తుంటే ఏడుపొక్కటే తక్కువ. గ్యాస్ బండ ఎక్కువ రోజులు రావాలని చాలా పొదుపుగా వాడుతుండొచ్చురు కొన్ని ఇండ్లల్లా. అమ్మో పొద్దుముక మళ్ళా సలిబువ్వ కూరలు మిలుగొద్దని పొద్దుగాల జరంత తక్కువనే వండుతున్నారట. ఇక పొద్దుముకిందంటే ఎప్పుడు ఇంట్లో పడదామా, గరం గరం ఉడికేసుకొని తిని తడికేసుకొని పందమా అన్నట్టే ఉంది అంతటా. కాశ్మీర్ కు పోలేనోళ్ళు ఆదిలాబాద్ కు పోతే చాలు గట్లున్నది. మరి సలి 4-5 రోజుల కంచెలి గజ్జు నొనికిస్తున్నది. పొద్దుగాల 10 దాటేదాకా ఇదే పరిస్థితి. వర్షపడక సలిమంటలు వేసుకొని కూకుంటున్నారు చాలా మంది. రోజు పొద్దున ఆటో తీసుకొని రైతు బజార్ వస్తాం. చలి బాగా పెడుతుంది ఇక్కడ, అందుకే మంట పెట్టుకొని ఆధ గంట ఉండి వెళ్ళిపోతాం. గరం కోట్లు దొడుకొని రగ్గులు కప్పుకొని తిరుగుతున్నారు పబ్లిక్. పగడిపూట ఎండ కొడుతున్నది, పొద్దున జావులో కాగానే శీతమిగము. గరం గరం ఇంత తిని చెద్దలు ముదురుకొని బజ్జుంటున్నారు. ఆదిలాబాద్ కడువులు ఎక్కువ కాబట్టి చలి కూడా ఎక్కువ అన్నట్టు. ఇక్కడ కాశ్మీర్ ను తలపించేటటువంటి విధంగా చలి బాగా ఉంటుంది. ఈ 3-4 రోజుల నుంచి చలి తీవ్రత చాలా పెరిగినందున వాకింగ్ కూడా వచ్చేటువంటి జనం చాలా తగ్గింది. ఆడొక్కతానే కాదు అంతటా చలి. పొద్దుందాకా మబ్బు పట్టే ఉంటది మొగులు. ఎండపోడు వెళ్తే చాలు అబ్బా అనుకుంటా పోయి నిలబడుతున్నారు బాడీ గరం చేసుకోవటానికి. ఇక మబ్బులు లేచి పేపరు పాలేసేటోళ్ళదైతే ఒక తిప్పలా కాదు, అట్లా నింటుంటే నడవదా. ఎంత చలి పెట్టినా పనే. ఎండ వస్తే కానీ రారు, తర్వాత రారు కదా. ఇక ఎండ వస్తేనే వస్తారు. మాకైతే తప్పదు, మేమైతే వేయాలి. 4:30కు లేవాలి, 4:30కు సప్లై చేస్తూ ఉండాలి మనం. చాయ్ బండ్లకు గరం కోట్ల దుకాణాలకు ఫుల్ గిరాకీ కాలు చేతులు వేలిపోకుండా తీరు రుద్దుతున్నారు. ఒకప్పుడు లైక్ వాజ్లైన్ అవి తప్ప ఏముండేవి కదా. దాని తర్వాత కొంచెం ఇవాల్వ్ అయ్యి వేరే ప్రొడక్ట్స్ వచ్చాయి. ఇప్పుడైతే అసలు వెరైటీ ఆఫ్ ప్రొడక్ట్స్ వస్తున్నాయి. ఇంకో 2 నెలల దాకా చలికాలమే. లాపర్వ ఏకుట చెవుల గాలి పోకుట ఎక్కువ చల్లగాలికి తిరగకుండా చూసుకోండి. ఏది తిన్నా ఉడుకుడుకు తింటేనే మంచిది. సో చలికాలంలో ఈ చిన్న పిల్లలు, వృద్ధులు, సిఓపిడి, ఆస్తమా, తర్వాత కరోనరీ హార్ట్ డిసీజ్ ఉన్న వాళ్ళు వీళ్ళందరూ కూడా మినిమం జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది. పెయ్యి గరం చేసుకోవడానికి మీరేం చేస్తున్నారో గానీ మా ఊళ్ళో అయితే ఎర్ర మందుకి ఎగబడుతున్నారు.